నిజామాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఏదైతే నాగారం 300 క్వార్టర్స్ లో సావిత్రి అనే ఒక మహిళ తన ఇంటి ప్రాంగణంలో తను వాకిలి ఊడ్చే సమయంలో ఎవరైతే ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళెవరో అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. సో వాళ్ళిద్దరు చైన్ స్నాచర్లు అండి. సో ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్లకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ అనేది మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ బెంబేలెత్తిస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్ గా వాళ్ళు రెక్కి చేసి ఇట్లాంటి పథకం ప్రకారంగానే వాళ్ళు ఈ చైన్ స్నాచింగ్ అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు కొన్ని నివేదికల్లో కూడా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా బాస్ కావచ్చు, జిల్లాల వారీగా ఉన్నటువంటి పోలీస్ కమిషనర్లు కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. సో అదును చూసి కాపు కాసి మరి ఈ చైన్ స్నాచింగ్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఆ సావిత్రి అనే మహిళ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నియర్ బై లొకేషన్లోని ఆ ప్రామిసెస్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో నాగర్ 5th టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎలా వచ్చారు అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేపడతా ఉన్నారు. సో దాంట్లో ఎస్ఐ గంగాధర్ గారు ఎవరైతే చైన్ స్నాచ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక పల్సర్ బైక్ పైన అయితే వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా చైన్ స్నాచింగ్ చేసేసి వాళ్ళు మళ్ళీ పారిపోయారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో దీంట్లో దాదాపు సావిత్రి మెడలో నుంచి 2.5 తులాల ఏదైతే ఆ బంగారు గొలుసుని వాళ్ళు అపహరించుకొని మరి వాళ్ళు పారిపోయారు. అంటే నిజామాబాద్ జిల్లాలో ఇది అంటే సిపి గారు అంటే సిపి సాయి చైతన్య గారు వచ్చిన తర్వాత ఇది 2వ ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవాలి. దాంతో పోలిస్తే ఈ క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గింది. కాకపోతే అక్కడక్కడ ఎవరైతే ఆ గల్లీలో ఉన్న వాళ్ళైనా లేకపోతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చైన్ స్నాచర్ల ముఠాగా ఏర్పడి ఎవరైతే అదును చూసుకొని ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మరి ఈ చైన్ స్నాచింగ్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తా ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. అంటే గతంలో కూడా పోలీస్ అధికారులు కొన్ని నివేదికల్లో కూడా మనకు వెల్లడించడం జరిగింది. మీ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలలో సీసీ కెమెరాలని ఏర్పరచుకోండి. ప్రతి దగ్గర ఏదైతే ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ నిఘా నేత్రాలని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఆ నిఘా నేత్రాలే మిమ్మల్ని కాపాడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా గతంలో చాలా మంది పోలీస్ బాసెస్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రతి ఇంటి దగ్గర కూడా. సో వీధుల్లోనే పెట్టుకుంటే వీధుల్లోనే మనం ఇదంతా చేసుకుంటా అంటే ఫుటేజ్ దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టే. సో మన ఇంటిని మనమే కాపాడుకోవాలా, మనని మనమే కాపాడుకోవాలనే ఒక సిద్ధాంతంతోనైతే నిజామాబాద్ సిపి అయినటువంటి సాయి చైతన్య గారు ప్రతి ఇంట్లో కూడా ఈ సీసీ కెమెరా నిఘాని పెట్టినట్లయితే డెఫినెట్లీ ఎవరైతే ఈ గుర్తు తెలియని దుండగులు కావచ్చు, ఎవరైతే దొంగతనాలకు పాల్పడే వాళ్ళు లేకపోతే ఇట్లాంటి చైన్ స్నాచింగ్ కి పాల్పడే వాళ్ళు వాళ్ళ ఫుటేజ్ అనేది మనకి బయటపడితే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాలో దొరకకపోవచ్చు. కాకపోతే నెక్స్ట్ ఏరియాలో డెఫినెట్లీ వాళ్ళు మాస్క్ పెట్టినా కూడా నెక్స్ట్ అంటే పక్కనే ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోయే విధంగా, పబ్లిక్ లో కలిసిపోయే విధంగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వాళ్ళు ఖచ్చితంగా తీసేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర రికార్డ్ కాకపోవచ్చు, వేరే దగ్గర కూడా ప్రతి దగ్గర సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లో ఏమైనా రికార్డ్ ఏమైనా అయితే కూడా డెఫినెట్లీ దాంట్లో మీకు కొంత పోలీసులకు మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి దొంగతనాలు జరిగిన తర్వాత మీరు ఆబ్వియస్లీ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి దొంగతనాలు చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళు అదే ఇంట్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా అన్న అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. ఆబ్వియస్లీ సరే తీసుకుపోయి ఉండొచ్చు. కాకపోతే ఇంకొక ఇల్లు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా సీసీ కెమెరా పెట్టుకున్నట్లయితే, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకున్నట్లయితే ఈడ వాళ్ళ ఎవరింట్లోనైతే దొంగతనం చేసిండో వాళ్ళ ఇంట్లో వాడు హార్డ్ డిస్క్ కట్ చేసి ఉండొచ్చు. కాకపోతే మీ ఇంట్లోనైతే ఉంటది కదా, ఆ ఫుటేజ్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటది కదా, ఆ ఫుటేజ్ వల్ల వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటది కదా అనే దానిపైన చాలా మంది పోలీస్ బాసెస్ కూడా గతంలో చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా చైన్ స్నాచర్లు అయితే మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా మేము ఉన్నాము అనేటట్టుగా వాళ్ళు ఇలా ఇట్లాంటి ఇన్సిడెంట్లకు అయితే పాల్పడుతున్నారు అని చెప్పేసి మనకి తెలుసా ఉంది. సో ఏదేమైనప్పటికీ నాగారంలోని 300 క్వార్టర్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మాత్రం ఒక్కసారిగా ఆ కాలనీ వాసులకు, నిజామాబాదీ ప్రజలకైతే చాలా వరకు ఉలిక్కిపాటికి గురి చేసిందని చెప్పేసి మనమైతే చెప్పుకోవాలా.